కడియపులంకలో మెగా వైద్య శిబిరం. కడియం మండలం కడియపులంక గ్రామ పంచాయతీ వద్దగల గెస్ట్ హౌస్ ప్రాంగణంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆ గ్రామ సర్పంచ్ పాటంశెట్టి రాంజీ ప్రారంభించారు. రాజమండ్రి ప్రముఖ ఆసుపత్రులైన డెల్టా హాస్పిటల్, అగర్వాల్ కంటి హాస్పిటల్, శ్రీ సాయిరాం డెంటల్ హాస్పిటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మోహన్ డయాబెటిక్ సెంటర్, హీలియోస్ హాస్పిటల్ వైద్యులతో బీపీ, షుగర్ పరీక్షలు, మోకాళ్లు పరీక్షలు, ఈసీజీ, కంటి పరీక్షలు 150 మందికి ఉచితంగా నిర్వహించారు. రోగ నిర్ధారణ బట్టి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోడపాటి రాజేశ్వరి, కట్ట శివ, మల్లు శివ, మార్గాన్ని ఏడుకొండలు, పరమటి వరప్రసాద్, బండి నాగమణి, వైస్ ఎంపీపీ పంతం గణపతి, సోడసాని దుర్గారావు, ఆయా ఆసుపత్రుల వైద్యులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అయిన పాటంశెట్టి రాంజీ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం అనేది. ఇందులో డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ అండ్ హీలియాస్ మల్టీ స్పెషాలిటీ అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్, డాక్టర్ మోహన్స్ డయాబెటీస్ స్పెషలిస్ట్ సెంటర్ నుండి, అంతేకాకుండా పార్త డెంటల్, హెయిర్, స్కిన్ హాస్పిటల్స్ నుంచి కూడా డాక్టర్లు అనేక మంది ఇక్కడికి వచ్చి ఉచిత సేవలు అందించడమే కాకుండా ఉచితంగా క్యాంప్ పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి డాక్టర్ సేవలను తీసుకోవడమే కాకుండా అనేక సందర్భాలలో ఇలా క్యాంపులు ఏర్పాటు చేయడం వల్ల అనేక మందికి కళ్ళకి హాస్పిటల్ ఆపరేషన్స్ అని
లేదా వేరే ప్రాబ్లమ్స్ నుండి మంచి మంచి చికిత్స దొరికిందని ప్రజలు కూడా సంతోషపడుతున్నారు. ఇటువంటి క్యాంపులు మరెన్నో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.